నాన్న యొక్క ఆఫీస్. గట్టు చింకి వాళ్ళ నాన్న ఒక ఆఫీస్ ఎంప్లాయ్. ఇంకా గట్టు చింకి స్కూల్లో చదివే చిన్న చిన్న అందమైన పిల్లలు. నాన్న రోజు ఆఫీస్కి వెళ్ళేటప్పుడు గట్టు చింకీలని స్కూల్లో డ్రాప్ చేసేవారు. ఇంకా సాయంత్రం ఇంటికి వెళ్ళేటప్పుడు తీసుకుని వెళ్ళేవారు. గట్టు చింకి నాన్న ఆఫీస్ చూడాలి అని అనుకునేవారు. కానీ అలాంటి అవకాశం ఎప్పుడూ రాలేదు. ఇక ఇద్దరూ నాన్న ఆఫీస్ చూడలేకపోతారు. నాన్న, ఎన్నిసార్లు అడిగాము మేము, మీతో ఆఫీస్ తీసుకెళ్ళొచ్చు కదా. తల్లి, ఎలా తీసుకుని వెళ్ళను? నా ఆఫీస్ టైం ఇంకా మీ స్కూల్ టైం రెండూ ఒకటేసారి. నేను మిమ్మల్ని ఆఫీస్కి తీసుకుని వెళ్తే మీకు స్కూల్కి ఆలస్యం అవుతుంది. ఇంకా మీ స్కూల్ విడిచే సమయానికి మా ఆఫీస్ మూసేస్తారు. నాన్న, సాటర్డే రోజు మాకు హాఫ్ డే ఉంటుంది. కానీ బాబు, వీకెండ్ రోజు వర్క్ ప్రెజర్ ఎక్కువగా ఉంటుంది. ఇంతలా అడుగుతున్నారు కదా, తీసుకుని వెళ్ళండి మీ ఆఫీస్కి, చూపించండి కదా. అలా అయితే సాటర్డే రోజు నువ్వు పిల్లల్ని తీసుకుని ఆఫీస్కి రా. ఎలా అయినా సాటర్డే రోజు నువ్వే వెళ్ళని ఇంటికి తీసుకొస్తావు కదా, ఆ రోజు ఇంటికి కాకుండా ఆఫీస్కి తీసుకుని రా. లేదు బాబు, నేను రాను మీ ఆఫీస్కి. చాలా బోర్ కొడుతుంది నాకు అక్కడ. అది విని నాన్న నవ్వుతూ ఇలా అంటాడు. చూసారా పిల్లలు, మీ అమ్మకి మా ఆఫీసులోని బోర్ కొడుతుందంట. అయితే మీరే ఆలోచించండి మీ పరిస్థితి ఏంటని. ఆఫీస్కి తీసుకెళ్తాను వేరే సందర్భంలో. అది విని గట్టు చింకి చాలా బాధపడతారు. మీరెప్పుడు అలానే అంటారు, తెలీదు ఆ సందర్భం ఎప్పుడు వస్తుందో. ఒక సాటర్డే రోజు ఉదయాన్నే గట్టు చింకి స్కూల్ కోసం తయారవుతారు. పదండి పిల్లలు, ఉదయం 7:30 అయింది. ఇవాళ మీకు హాఫ్ డే. అప్పుడే అమ్మ గట్టుని పిలుస్తుంది. ఇక గట్టు కిచెన్లోకి వెళ్తాడు. ఇక అమ్మని కలిసి వచ్చిన తర్వాత గట్టు చాలా సంతోషంగా ఉంటాడు. పదా నాన్న. ఏం చెప్పింది మీ అమ్మ? ఏమీ లేదు. గట్టు చింకి నాన్న కారులో కూర్చుంటారు. ఇంకా నాన్న ఇద్దరిని స్కూల్లో దింపుతాడు. వినండి, మీ అమ్మ వస్తుంది మిమ్మల్ని తీసుకెళ్ళడానికి. ఇక్కడే గేట్ దగ్గర ఎదురు చూడండి, ఎటూ తిరగకండి. నాకు తెలుసు నాన్న, మీరు వెళ్ళండి. నాన్న వెళ్తాడు. ఇక గట్టు చింకీలు కూడా క్లాసులోకి వెళ్లి కూర్చుంటారు. చూస్తూ చూస్తూ 12 అవుతుంది. ఇంకా గట్టు చింకీలా హాఫ్ డే పూర్తవుతుంది. ఇద్దరూ గేట్ దగ్గరికి వచ్చి నిలబడతారు. చాలా సమయం అవుతుంది. ఇద్దరూ పిల్లలు వాళ్ళ అమ్మలతో కలిసి ఇంటికి వెళ్ళిపోతారు. కానీ గట్టు చింకీల మమ్మీ స్కూటీ తీసుకుని రాలేదు. అందుకే చింకీకి కంగారుగా ఉంటుంది. తెలీదు అమ్మ ఎందుకు రావడం లేదు. అమ్మ రాదు చింకి, మనం నాన్నతోనే కలిసి ఇంటికి వెళ్ళాలి. కానీ నాన్న ఎలా వస్తాడు? ఇవాళ సాటర్డే, ఇవాళ అమ్మ వస్తుంది. నాన్న ఆఫీస్లో ఉండి ఉంటారు. అయితే మనమైనా ఆఫీస్కి వెళ్ళాలి. ఎలా నడుస్తాము అంత దూరం? లేదు, ఆటోలోని. అమ్మ ఆటోకి డబ్బులు కూడా ఇచ్చింది. ఇదిగో చూడు. గట్టు చేతుల్లో డబ్బులు చూసి చింకీకి ఏమీ అర్థమవ్వదు. అప్పుడు గట్టు ఇలా అంటాడు. చింకి, నీకస్సలు బుద్ధి లేదు. అమ్మ కావాలని ఇవాళ మనల్ని తీసుకెళ్ళడానికి రాలేదు. ఎందుకంటే మనం నాన్న ఆఫీస్కి వెళ్ళాలని. ఉదయం నేను అమ్మ దగ్గరికి వెళ్ళినప్పుడు అమ్మ నాకు డబ్బులు ఇచ్చింది. ఇంకా తను నా చెవిలో చెప్పింది, ఇవాళ నేను మిమ్మల్ని తీసుకెళ్ళడానికి రాను. మీరిద్దరూ ఆటోలో నాన్న ఆఫీస్కి వెళ్ళండి. అతని ఆఫీస్ చూడండి. ఇంకా ఆయనతో కలిసి సాయంత్రం ఇంటికి రండి. ఏమంటావు చింకి, వెళ్దామా? చింకీకి చాలా సంతోషంగా అనిపిస్తుంది. తను ఒక్కసారిగా అరుస్తుంది. పదా. తర్వాత ఏముంది, గట్టు చింకి ఒక ఆటోలో కూర్చుని నాన్న ఆఫీస్కి బయలుదేరుతారు. ఆఫీస్ బిల్డింగ్ చాలా పెద్దగా గొప్పగా ఉంటుంది. బయట నుండి ఇద్దరు చాలాసార్లు చూస్తారు. కానీ వాళ్ళ లోపల నుంచి చూసి అవకాశం దొరికింది. ఇద్దరూ గేట్ దగ్గర నిలబడతారు. అప్పుడే హఠాత్తుగా సెక్యూరిటీ గార్డ్ వాళ్ళని చూస్తాడు. షట్, ఇప్పుడు అతనికి ఏం చెబుతాము? గార్డ్ ఇద్దరి దగ్గరికి వస్తాడు. అతని చేతిలో కర్ర ఉంటుంది. కర్రని చూసి గట్టు చింకి భయపడతారు. అప్పుడే హఠాత్తుగా గార్డ్ నవ్వుతూ ఇలా అంటాడు. అరే గట్టు చింకి, మీరా? ఏంటి, నాన్న కలవడానికి వచ్చారా? మీరు మమ్మల్ని ఎలా గుర్తుపట్టారు? మేము మొదటిసారి వస్తున్నాము. అరే, మీ ఇద్దరి ఫోటోలు సోషల్ మీడియాలోని అప్లోడ్ చేశారు కదా, నేను అది చూశాను. మిమ్మల్ని కలిసినందుకు చాలా బాగా అనిపిస్తుంది. పదండి, మిమ్మల్ని లోపలికి తీసుకెళ్తాను. గార్డ్ అలా చెప్తూ ఉండగా అప్పుడే నాన్న వస్తాడు. గట్టు చింకి, మీరు ఇక్కడ? నాన్న, మీకెలా తెలుసు మేమొచ్చామని? నేను మిమ్మల్ని సీసీటీవీలో చూశాను, కానీ మీ అమ్మ ఎక్కడ ఉంది? గట్టు నాన్నకి విషయమంతా చెప్తాడు. అయితే నాన్న నవ్వుతూ ఇలా అంటాడు. మీ అమ్మ కూడా ఇంత పెద్దగా అయింది కానీ ఇంకా చిన్న పిల్లలా పనులు చేస్తూ ఉంటుంది.
సరేలే, ఇక పదండి లోపలికి వెళ్దాం. తర్వాత ఏంటో గట్టు చింకి నాన్నతో ఆఫీస్ లోపలికి వెళ్తారు. అయితే ఆఫీస్ చాలా క్లీన్ ఇంకా బ్యూటిఫుల్గా ఉంటుంది. లోపల కంప్యూటర్స్ ఇంకా దాని ముందు అందరూ కూర్చొని పనిచేస్తూ ఉంటారు. గట్టు చింకీలని చూసి అందరూ సంతోషిస్తారు. హాయ్, వెల్కమ్ గట్టు చింకి. హలో, థ్యాంక్స్. హౌ How ఆర్ are యు? you? నాన్న గట్టు చింకీలకు పూర్తి ఆఫీస్ అంతా తిప్పి చూస్తాడు. ఆఫీసులో వేరే వేరే డిపార్ట్మెంట్స్ చూపించాడు. నాన్న అతని క్యాబిన్లోకి వస్తాడు. నాన్న, మీరు చెప్పారు ఆఫీస్లో బోర్ కుడుతుందని, కానీ మాకిక్కడ భలే మజా వస్తుంది. పిల్లలు, మీకు చాలా సంతోషంగా ఉంది, కానీ మీరు తిరగడానికి వచ్చారు. మాకు పని ఉంది కదా. అది మీరు సరిగ్గా చెప్పారు నాన్న. మీకు మరియు మీ టీం మెంబర్స్కి వర్క్ చాలా ఉంటుంది కదా. అప్పుడే నాన్న బాస్ వస్తాడు. అతను చాలా సంతోషంగా ఉంటాడు. ఒరే, విచిత్రంగా ఉంది. గట్టు చింకి మన ఆఫీసులో కాలు పెట్టగానే కుకర్జా బిల్డింగ్ కాంట్రాక్ట్ మనకే వచ్చింది. ఓ, థ్యాంక్ గాడ్ నిషాన్ సార్. కంగ్రాచులేషన్స్, మన కష్టం వృధా కాలేదు. కంగ్రాచులేషన్స్ అంకుల్. థ్యాంక్స్ పిల్లలు. కింద చిన్న పార్టీ అరేంజ్ చేశాను. నాన్నను తీసుకుని త్వరగా రండి. బాస్ వెళ్ళగానే చింకీ నాన్నతో ఇలా అంటుంది. చూసారా నాన్న, మీరు మాకు ఒక మంచి సందర్భంలో ఆఫీస్కి తీసుకొస్తా అన్నారు కదా, కానీ ఉల్టా అయింది. మేము రాగానే మంచి సందర్భం వచ్చింది, అందుకే సందర్భం కోసం ఎదురు చూడకూడదు. వావ్ తల్లి, చాలా మంచి విషయం చెప్పావు. శభాష్.